రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్ని ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు కీలకమైన అన్నా క్యాంటీన్‌లు ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 100 అన్నా క్యాంటీన్‌లు ప్రారంభించబోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభం కాబోతుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు, మాట్లాడదాం. సార్, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. రేపు అన్నా క్యాంటీన్‌లు ప్రధానమైంది. చాలామంది పేదవాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభం కాబోతున్నాయి. ఏం చెప్తారు? ముందు అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నాం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా ప్రభుత్వం 2014లో పేదవాడి ఇంటికి కలల పంటగా ప్రతిరోజు 450 రూపాయలకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం వచ్చే విధంగా, అంటే ప్రతిరోజు ఒక 5 రూపాయలకే భోజనం వచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు 150 అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. నిజంగా చూస్తే ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాడ నగరంలో ముఖ్యంగా ఎంతోమంది కార్మికులు పొద్దున్నే 6 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ సాయంత్రం 7:30 నుంచి 8 గంటలకి ఇండ్లు చేరే సమయం కాబట్టి వాళ్ళకి భోజనం 5 రూపాయలకే ఇచ్చే విధంగా, అంటే రాష్ట్రం మొత్తం మీద రకరకాల పేద వర్గాలందరికీ చూస్తే అప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా మంచి ఒక ఏసీ రెస్టారెంట్లు ఎట్లా ఉండేదో ఆ విధంగా తయారు చేసి మంచి డిజైన్తో రెడీ చేసి వేడిగా హాట్ ప్యాకులతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వం గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేదవాడి ఆకలిని కూడా మట్టికొట్టి అన్నా క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది. నిజంగా మనం చూస్తే అన్నా క్యాంటీన్లు పేదవాడి భోజనం చేసే క్యాంటీన్లు, 5 స్టార్లో ఉండి భోజనం చేసేవాళ్ళు ఎవరు అన్నా క్యాంటీన్లకు రారు కదా. కాబట్టి అటువంటి అన్నా క్యాంటీన్ని రద్దు చేసిన రాక్షస ప్రభుత్వం ప్రజలు పారద్రోలితే మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చే ముందు కూడా రామారావు గారి 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిచ్చారు, మనం ఘనంగా జరుపుకుందాం, అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నా క్యాంటీన్లు ప్రారంభించండి, పేదవాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మనం ప్రతిపక్షంలో ఉన్నా తప్పదు అని చెప్పి వారు అడిగితే మా నాయకులు కార్యకర్తలు సుమారు 340 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద ప్రారంభించడం, ప్రతినిత్యం పేదవాడికి భోజనం అందజేయడం. అందులో భాగంగా నేను కూడా ఒక 7 అన్నా క్యాంటీన్లు ప్రతినిత్యం ఉంచడం, అందులో అది కూడా మొబైల్ అన్నా క్యాంటీన్లు అని నేను ప్రవేశపెట్టడం, అదే తరహాలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నా క్యాంటీన్ని అనుసరించి మొబైల్ అన్నా క్యాంటీన్గా మార్చి మా నాయకులు అందరం కూడా నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు ఇప్పించాం. మా నాయకుడి పిలుపు మీద విపరీతమైన స్పందనతో జరిగింది. మళ్ళీ ఆయన ఒకటే మాట అన్నారు ఎలక్షన్ సమయంలో, రాగానే 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తా అన్నారు. వారి మాట మీద నిలబడే వ్యక్తే కాబట్టి ఆయన రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం మా అందరికీ ఆనందంగా ఉంది. పేదవారు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. చూస్తే మొన్న కూడా పెన్షన్లు మేము ఏప్రిల్ నుంచి ఇస్తామన్నట్టే 7,000 రూపాయలు 3 నెలలు అది కూడా బకాయిలతో కలిపి మేము జూలైలో పెన్షన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆగస్టులో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా 1వ తారీఖు జీతం తీసుకుంటాం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి జరగట్లేదు. అది మేము రాగానే మళ్ళీ 1వ తారీఖు నుంచి జీతం తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఇవాళ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆనందంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ పండగ వాతావరణం ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం నెలకొని ఉంది. ప్రజల భాగస్వామ్యం కూడా చేయాలని చంద్రబాబు గారు నిర్ణయించారు. చాలామంది కూడా స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇస్తున్నారు. సార్, నేను కూడా గుంటూరు చెందిన ₹1,00,00,000 విరాళం ఇవ్వడం, అన్నా క్యాంటీన్లో ఇక్కడ ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడం ఎలా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కూడా వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మీరు చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన కార్యక్రమాలకు కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్నదాన ట్రస్ట్కి విరాళాలు ఇవ్వమంటే ఇవాళ ఆ ట్రస్ట్లో ఉన్న సొమ్ముతో వచ్చే వడ్డీతో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఆలోచన సరళ ఆ విధంగా ఉంటుంది. అట్లాగే ఆయన కొత్తగా అన్నా క్యాంటీన్కి కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయటం, ప్రజలందరి నుంచి కూడా మీరు స్తోమత ఉన్నవాళ్ళు ఎంతో కొంత దీనికి సాయం చేయమని వారు అనటంతో తప్పకుండా రాష్ట్ర ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్ర ప్రజలు చాలామందికి తెలుసు వాళ్ళ రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, అయినా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే ఉండాలి. కాబట్టి మన వంతు సాయం ఏదో చేద్దామనే తలంపుతో రకరకాల వాళ్ళందరూ డొనేషన్లు ఇస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్ట్ ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా భారీ విరాళాలతో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకలిని తీర్చే విధంగా ఎవరి మీద ఆధారపడకుండా, ప్రభుత్వం మీద కూడా ఆధారపడకుండా
జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం. నిన్న జోగి రమేష్ తనేడు అరెస్టు వద్ద రాజకీయంగా ఆయన కూడా విమర్శలు చేశారు. నా మీద కక్ష ఉంటే తీర్చుకోండి, నా కుమారుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఆయన కామెంట్ చేశారు. మా ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష ఉండదు, అంతేగాని చట్టం ముందు దోషులని మాత్రం వదిలిపెట్టము. ప్రభుత్వం సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు, దానికి డాక్యుమెంట్ ఉంది. 88వ సర్వే నెంబర్లో పొలం కొనడం, 87వ సర్వే నెంబర్ని ఆక్రమించుకుని ఉన్న స్థలం కన్నా ఎక్కువ స్థలంలో గోడ కట్టుకుని అది కూడా 88 రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ వచ్చినాకే మేము ఇవాళ యాక్షన్ తీసుకుంటాం జరిగింది. నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే వాళ్ళే అనేవాళ్ళు ఇదివరకు, తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోండి అని. తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకో, తప్పు చేసావు, దొరికిపోయావు, చట్టం నీకు చుట్టం కాదు. నిన్న సాయంత్రం నిన్ను చంద్రబాబు నాయుడు గారి ఆ ఆఫీసు ముట్టడికి కేసుకి సిఐడి వాళ్ళు పిలిస్తే నేను హైదరాబాద్లో ఉన్నాను రాలేనని అన్నావు. మరి నిన్న మధ్యాహ్నం అంతా విజయవాడలోనే తిరుగుతున్నావు. దీన్ని ఏమనుకోవాలి? కాబట్టి చట్టానికి ఎవరో చుట్టాలు కాదు, ఎవరో అతిథులు కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిన మా నాయకులు ఊరుకోరు. కాబట్టి మేమంతా క్రమశిక్షణ కాబట్టి మేము తప్పు చెయ్యం. తప్పు చేశారు కాబట్టి వాళ్ళ ఫలితం అనుభవిస్తున్నారు. చంద్రబాబు ఇంటి మీదకి నేను నిరసన తెలియజేయడానికి మాత్రం వెళ్ళాను, దాడి చేయడానికి వెళ్ళలేదని నిన్న ఆయన మా టీవీతో కూడా మాట్లాడుతూ. ఎందుకు ఆయన ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుని లాభం ఏముంది? ఆ రోజు నేను దాడి చేశాను అన్నాడు, ఇవాళేమో నేను చేయలేదు అంటున్నారు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏముంది? ఆ కేసు గురించి కాదు కదా ఇది. వాళ్ళ ఈ కేసు ఏంటంటే ల్యాండ్ మాఫియా, అది కూడా అగ్రిగోల్డ్, ఎంతోమంది డిపాజిట్లతో డబ్బుతో కొన్న ల్యాండ్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు. కాబట్టి ఆ కేసు నిమిత్తం వాళ్ళ అరెస్ట్ జరిగింది. నిజంగా రికార్డులో లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? A1గా మీ తమ్ముడు ఉన్నాడు, A2గా మీ అబ్బాయి ఉన్నాడు. కాబట్టి ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లు అనేవి అంటే చంద్రబాబు ముందస్తు ఆలోచనలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్నా క్యాంటీన్ నిర్వహణ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని కేసీఆర్ చిన్ని చెప్తున్నారు. అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి ఆధారాలతో దొరికినటువంటి జోగి రమేష్ తనేడు ఇప్పుడు నీతి వ్యాఖ్యలు మాట్లాడడం ఏంటని కూడా కేసీఆర్ చిన్ని ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.